పున్నమి, పృథ్వీ, శివదేవ్ ఇంకా సెక్యూరిటీ గార్డ్ అందరూ కలిసి అడవిలో నుంచి బయటికి వస్తూ ఉంటారు. నాన్న, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, తొందరగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. అమ్మ పున్నమి, ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని నాకు తెలుసు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా, వెళ్దాంరా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే, నాన్న మీరు అనుకున్నట్టుగానే ఇక్కడ పులులు ఉంటాయి, కానీ మీరే చూశారుగా పులి నుంచి నేను ఎలా బయటపడ్డానో, అలానే నాకు పులి నుంచి ఎలా బయటపడ్డాలో అంతా కూడా తెలుసు. అందుకే నాన్న మీరు వెళ్ళిపోండి, అసలు నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎవరు చెప్పారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది. అమ్మ పున్నమి, నువ్వు ఇక్కడికి వచ్చావని తెలుసు, ఈ అడవిలో పుల్లు ఉన్నాయని తెలుసు, అలాంటప్పుడు నేను అక్కడ సంతోషంగా ఎలా ఉండగలనమ్మా, నీకు తోడుగా ఉందామని నేనే వచ్చాను అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు. సరే నాన్న, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి మూలికలు తీసుకొస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. వద్దు పున్నమి, మూలికలు వద్దు, ఏమి వద్దు, దేవుడు ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు. నాన్న, దేవుడు ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది, కానీ నానమ్మని కాపాడుకోవాలి కదా అని పున్నమి చెప్తూ ఉంటుంది. అంకుల్, పున్నమి చెప్పింది కరెక్ట్, సెక్యూరిటీతో కలిసి మీరు బయటకు వెళ్ళిపోండి, పున్నమికి తోడుగా నేను ఉంటాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. మీరు తోడుంటా అని చెప్పిన మాట చాలు వకీల్ సాబ్, మీ ప్రాణాలు కాపాడడం కోసం నేను ఎన్నో చేశాను, అలాంటప్పుడు ఇప్పుడు మీరు నా కోసం వచ్చి మీ ప్రాణాలను కోల్పోయారనుకో, నేను అత్తయ్య మామయ్య గారికి ఏం చెప్పాలి, నా వల్ల మీ ప్రాణాలు పోతే తనకు అర్థం ఏమిటి అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అందుకే నాన్నతో కలిసి మీరు కూడా బయటికి వెళ్ళండి వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది. పున్నమి, రాజమాతకు నువ్వు రుణపడ్డ దానికన్నా నేను రుణపడ్డదే ఎక్కువ అని, అలా రాజమాత కోసం నేను చేస్తుంది తక్కువే, రాజమాత కోసం నీ కోసం ఈ మాత్రం చేయలేనా అని పృథ్వీ అంటూ ఉంటాడు. అమ్మ పున్నమి, నిన్ను పృథ్వీని చూస్తుంటే ఒకరి కోసం ఒకరు ఉన్నట్టు, ఒకరి ప్రాణాల కోసం ఒకరు బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే నీకు పృథ్వీ తోడుగా ఉంటాడని నమ్మకంతో నేను సెక్యూరిటీతో కలిసి వెళ్తాను అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు. పృథ్వీ, నువ్వు పున్నమిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి శివదేవ్ సెక్యూరిటీని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వకీల్ సాబ్, మనం అటు వెళ్దాం పదా అని పున్నమి చెప్తూ ఉంటుంది. పున్నమి అప్పటి వరకు శివదేవ్తో మాటలన్నీ కూడా అగ్నిదేవ్ చాటుగా వింటూ ఉంటాడు. చెప్పాను కదరా, ఆ పున్నమి పులి వచ్చినా తోడేలు వచ్చినా కూడా భయపడకుండా మూలికల కోసం వెళ్తుందని అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. నేను చెప్పిన కెమికల్స్ తీసుకొచ్చారా, ఆ పున్నమి మూలికలు తీసుకుని ఇక్కడికి రాగానే ఆ కెమికల్ పోసేస్తే వాళ్ళు పొగ పీల్చి స్పృహ తప్పి పడిపోతారు, అప్పుడు ఆ మూలికలను తీసుకుని మనం వెళ్ళిపోదాం, ఆ తర్వాత వాళ్ళు స్పృహలోకి వచ్చేసరికి ఆ పులులు తోడేళ్ళు ఆ పృథ్వీని పున్నమిని పీక్కుని తింటాయి అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. మీ బుర్ర సార్, మూలికలు మనకి డబ్బు తెచ్చి పెడతాయి, అలాగే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. మరోవైపు ఇంకొంతమంది రౌడీలు, అన్న మనం ఇక్కడ వాళ్ళ కోసం ఎదురు చూడటం కన్నా వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తే ఆ మూలికలు ఎక్కడి వరకు దొరుకుతాయో మనకు కూడా ఆ ప్లేస్ తెలుస్తుంది కదా, మనకి డబ్బు అవసరమైనప్పుడల్లా ఆ మూలికలు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు కదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. అది కూడా కరెక్టే, పదండి వాళ్ళని ఫాలో అవుదాం అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకుని అడవిలో అలా వెళ్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ వకీల్ సాబ్, నేను ఒంటరిగా వచ్చానని తెలిసి నా కోసం మీరు కూడా అడవికి వచ్చారు, నన్ను మీ భార్యగా గుర్తించారు, మీరు పైకి చెప్పకపోయినా మీ మనసులో మీ భార్యగా నాకు ప్రేమ ఉందని తెలుసు అని పున్నమి చెప్తూ ఉంటుంది. హలో, ఇంక చాలు ఆపు, నేను నిన్ను జస్ట్ స్నేహితురాలుగానే చూశానని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. చాలేండి వకీల్ సాబ్, నేను మిమ్మల్ని తోడుగా రమ్మన్నానా ఏంటి, నాకు పులితో ఎలాంటి అనుబంధం ఉందో చూశారుగా, ఇప్పుడైనా మీరు వెళ్ళిపోవచ్చు, నేను సంతోషంగా నాకు కావాల్సిన మూలికలు తీసుకుని నేను సంతోషంగా ఇంటికి వస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. నేను నీకు ఎలా కనపడుతున్నాను, ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి వెళ్ళే సెల్ఫిష్ లాగా కనిపిస్తున్నానా, నీకు కావాల్సిన మూలికలు ఏంటో తొందరగా సేకరించి వాటిని తీసుకుని వెళ్దాం అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. హలో వకీల్ సాబ్, ప్రతిసారి స్నేహితురాలు అని చెప్పి మీలో నాకు సగభాగమైన భార్య అనే పదానికే పక్కన పెడుతున్నారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఏ పున్నమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య అనే పదాన్ని పక్కకు పెట్టు, జస్ట్ నువ్వు నాకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు మా ఇంటి నుంచి బయటకు వచ్చావు, నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. సరే వకీల్ సాబ్, అయితే ఆ చెట్టు బెరడుని
మీరు సేకరించండి, నేను కొన్ని ఆకులు వేర్లను సేకరిస్తాను. జాగ్రత్త వకీల్ సాబ్, పాములు పురుగులు ఉంటాయి అని చెప్పి పూర్ణమి చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇక మరోవైపు అగ్నిదేవ్ రౌడీలతో పున్నమిని వెతుక్కుంటూ బయలుదేరతాడు. ఇక పున్నమి కావలసిన ఆకులు వేర్లు సేకరిస్తూ ఉంటుంది. ఒరే, ఆ పున్నమి ఎక్కడుందో చూడండి, ఆ పున్నమి దగ్గరున్న ఆకులు వేర్లు మనం తీసుకుందాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఏంటి వకీల్ సాబ్, మీరు ఆ చెట్టు బెరడు తీసుకున్నారా అని చెప్పి పున్నమి అడుగుతుంటే, తీసుకున్నాను పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతుంటే అగ్నిదేవ్ని చూస్తారు. ఇదేంటి వీళ్ళు ఇంకా వెళ్ళలేదా అని చెప్పి పృథ్వీ పున్నమి అడుగుతుంటే, ఇప్పుడే ఎందుకు వెళ్తారు, మనం తీసుకెళ్తున్న మూలికల్ని వాళ్ళు సొంతం చేసుకుని కానీ వెళ్తారు. అప్పుడే కదా నానమ్మకు ఆపరేషన్ జరిగింది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. అయితే వీళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను అని చెప్పి పృథ్వీ కోపంగా వెళ్ళబోతుంటే, అలా కాదు వకీల్ సాబ్, వాళ్ళ సంగతి నేను చెప్తాను, ఇలా రా వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెట్టు పక్కన పృథ్వీని నిల్చోబెట్టి పులిలాగా గాండ్రిస్తూ ఉంటుంది. ఇక అగ్నిదేవ్ పక్కన ఉన్న రౌడీలు, పులి ఈ చెట్టు పక్కన ఎక్కడ ఉన్నట్టుంది సార్, బ్రతుకుంటే కనుక ఇంకొక ప్లాన్ వేసి ఆ పున్నమి దగ్గర ఉన్న మూలికలు తీసుకోవచ్చు, మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, వెళ్దాం రండి అని చెప్పి అంటూ ఉంటారు. ఏంట్రా పిరికి పందల్లారా, పులిని చూసి భయపడుతున్నారా, ఈరోజు ఆ పున్నమి దగ్గర నుంచి మూలికలు ఎలాగైనా సంపాదించాల్సిందే అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. మీరు ఉంటే ఉండండి, మేమైతే వెళ్ళిపోతున్నాం అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. పారిపోండ్రా పారిపోండి పిరికి పందులారా, నేను ఆ పున్నమి దగ్గర నుంచి మూలికలు తీసుకునే వస్తాను అని చెప్పి అగ్నిదేవ్ అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పున్నమి అగ్నిదేవ్ను భయపెట్టాలని చెప్పి మరొకసారి పులిలాగా కాంట్రిస్తూ ఉంటుంది. వామ్మో, వాళ్ళు చెప్పినట్టుగా బ్రతుకుంటే గనక మరొకసారి ఏదో ఒక ప్లాన్ చేసి ఆ పున్నమి దగ్గర నుంచి మూలికలు సంపాదించవచ్చు. ఇప్పుడు ఆ రౌడీ లేకుండా నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి అగ్నిదేవ్ పారిపోబోతుంటాడు. ఇక అప్పుడే పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా అగ్నిదేవ్ పారిపోతుంటే చూసి సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు శివదేవ్ అక్కడ అడవిలో నిల్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న గార్డ్, మీ అమ్మాయి చెప్పింది కదా, మనం బయట వెయిట్ చేద్దాం రండి అని చెప్పి అంటూ ఉంటే, మా అమ్మాయి కోసం గేట్ దగ్గర వెయిట్ చేసేవాడిని అయితే ఇంటి దగ్గరే ఉండేవాడిని కదా, నా కూతురు ప్రాణాలు నాకు కావాలి అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు. అలా కాదు సార్, ఇక్కడికే పులి వస్తుంది అని చెప్పి సెక్యూరిటీ చెప్తూ ఉంటే, ఈసారి ఆ పులి వస్తే కనుక దాన్ని చీల్చేస్తాను అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. ఎందుకు సార్ గొప్పలకు పోతారు, ఇందాకలా మీ కూతురే మిమ్మల్ని కాపాడింది, ఆ పులి మనల్ని చీల్చేస్తుంది, రండి సార్ వెళ్దాం అని చెప్పి సెక్యూరిటీ శివదేవ్ని లాక్కుని బయటకు తీసుకెళ్తూ ఉంటాడు. వకీల్ సాబ్, ఎలాగో అగ్నిదేవ్ బాబు గారు వెళ్ళిపోయారు కదా, నేను ఈ మూలికలు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాను, మీరు ఇంటికి వెళ్ళి నానమ్మను, అత్తయ్యను, మామయ్యను తీసుకుని హాస్పిటల్కి రండి, నేను నానమ్మకు ఆపరేషన్ చేయించే అరేంజ్మెంట్ చేస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. సరే పున్నమి అని చెప్పి పృథ్వీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక పున్నమి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి, మీరు అడిగిన మూలికలను కదిరివనం నుంచి తీసుకొచ్చాను అని మూలికలు డాక్టర్కి చూపిస్తూ ఉంటే, సరే అమ్మ, నువ్వు తీసుకొచ్చిన మూలికలు కరెక్టే, మీ నాన్నమ్మకు ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక రాజమాతను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. బయట నుంచి పృథ్వీ, పున్నమి, శివదేవ్ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మకు ఏమవుతా పున్నమి అని శివదేవ్ అడుగుతూ ఉంటాడు. ఈ పున్నమి మామూలుది కాదు, అలా వెళ్ళి ఇలా మూలికలు తీసుకొచ్చి ఈ ముసలిదానికి ఆపరేషన్కి చేపిస్తుంది, రేపటి నుంచి ఈ ముసలిది కళ్ళెదురుగా ఎలా తిరగాలో ఏంటో ఏదో ఒకలా మేనేజ్ చేద్దాంలే అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. వీడో పిచ్చోడు, నేను చెప్పిన మాట వినిపించుకోకుండా ఆ పున్నమి వెనుక పరిగెత్తాడు అని చెప్పి పృథ్వీని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అందరూ టెన్షన్ పడుతూ ఉంటే డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పడంతో ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు అగ్నిదేవ్ మయూక వైదికలతో చెప్తుంటే, ఆ పున్నమి మామూలుది కాదు, ఆ పున్నమిని అడవిలోనే చంపేద్దామని వెళ్తే మమ్మల్ని గోతులో పడేసేలా చేసింది, మూలికలు తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. అంటే నానమ్మకు ఆపరేషన్ చేపిస్తుందా, నానమ్మను తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి గొడవ చేస్తుందే పున్నమి అని మయూక అడుగుతూ ఉంటుంది. తప్పకుండా అదే చేస్తుంది. అప్పుడు పున్నమి ఈ ఇంటికి వచ్చినప్పుడు పున్నమితో ఒక ఛాలెంజ్ చేపించాలి అని అగ్నిదేవ్ అంటాడు. ఏంటి డాడీ ఆ ఛాలెంజ్ అని మయూక అడుగుతూ ఉంటుంది. తొందరలోనే జాతర ఉంది కదా, జాతరకు ఎలాగో పెద్దమ్మ రాలేదేంటి అని ఊరి జనం అడుగుతారు. అప్పుడు పెద్దమ్మ ఆస్తంతా కూడా జాబిలి పేరు మీద రాస్తుందని చెప్దాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. అప్పుడు పున్నమి గొడవకు వస్తుంది. అప్పుడు పున్నమితో ఛాలెంజ్ చేపిద్దాం, జాతరలో పెద్దమ్మ చేత పూజ చేపిస్తే గనక మనం ఊరు వదిలి వెళ్ళిపోతామని, పెద్దమ్మ జాతరలో పూజ చేయలేకపోతే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయేలా ఛాలెంజ్ చేపిస్తాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఎలాగో పెద్దమ్మకు ఆపరేషన్ జరిగి ఉంటుంది కాబట్టి పూజ చేయలేదు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటే, సూపర్ డాడీ అని మయూక అంటూ ఉంటుంది.
మరోవైపు రాజమాతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చి దిష్టి తీస్తూ ఉంటుంది. వకీల్ సాబ్, నానమ్మను ఇంట్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి పున్నమి చెప్పడంతో పృథ్వీ రాజమాతను లోపలికి తీసుకెళ్తాడు. మీరు చాలా అదృష్టవంతులు రాజమాత, తొందరగా హాస్పిటల్ నుంచి బయటపడ్డారు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటారు. నిజమేలే, గట్టిగుండే ఆపరేషన్ చేపించుకుని ఇంటికి వచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గట్టిగా నిలబడ్డారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? రాజమాత ఇప్పుడే కదా ఆపరేషన్ చేపించుకొని వచ్చింది అని పృథ్వీ అంటూ ఉంటాడు. ఏంట్రా, నేనేమన్నా తప్పు మాట్లాడానా ఏంటి? ఉన్నదే కదా మాట్లాడాను. అయినా ఆపరేషన్ చేసిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలియదా ఏంటి అని లక్ష్మి అంటూ ఉంటుంది. నేను ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు పృథ్వీ అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు. మీ మంచితనం వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే, నానమ్మ ఈ రోజు నుంచి ఉప్పు కారం చాలా తక్కువగా తినాలి అని పున్నమి చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి పున్నమి, ఈ రోజు నుంచి 2 రకాల వంటలు చేయాలా ఏంటి అని లక్ష్మి అంటూ ఉంటుంది. మీకు కుదరకపోతే నేను చేస్తానులే అత్తయ్య అని పున్నమి అంటూ ఉంటే, ఇదేం రాజ్మహల్ కాదు, ఇష్టం వచ్చినట్లు చేసుకొని తినడానికి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏదో పున్నమి తెలియక మాట్లాడిందిలే లక్ష్మి, మీరు ఏం చేసి పెడితే అవే తింటాము అని రాజమాత చెప్తూ ఉంటుంది. అవును లక్ష్మి, నువ్వు ఏది చేసి పెడితే అదే తింటాము అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటారు. అమ్మ నువ్వు రెస్ట్ తీసుకుందు పద అని చెప్పి శివదేవ్ చెప్పడంతో వకీల్ సాబ్, నానమ్మను రూమ్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి పున్నమి అంటుంది. అత్తయ్య అన్న మాటలకు నానమ్మ ఎంత బాధపడిందో ఏంటో అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.